ఈ కంపాటబిలిటీ లేక డైవర్స్ దాకా వెళ్తున్నాము. 90% కేసెస్ ఎందుకు అవుతాయంటే మూడో వ్యక్తి ప్రమేయం వల్ల అవుతాయి. ఒక అమ్మాయిని నేను అడిగాను, ఒక వర్క్షాప్లో మేము చేస్తుంటే అమ్మాయి వచ్చింది. అమ్మ, నీకు మీ భర్తలో నచ్చే అంశాలు ఏంటి, నచ్చని అంశం ఏంటి అని. నచ్చిన అంశం ఏం లేదండి, నచ్చనివి చాలా ఉన్నాయని 20 చెప్పింది. ఓకే. ఆ కుర్రాడు మొహం మార్చుకున్నాడు. నిన్న సరే తల్లి అన్న తర్వాత అమ్మాయిని మళ్ళీ పిలిచి నేను అడిగాను, అమ్మ, నేను బెడ్ మీద పిల్లలు ఆడుకుంటూ ఓ చిన్న పెన్సిల్ ముక్కని వదిలేశారనుకో, అది నిద్రలో ఇటోటో తిరిగి గుచ్చుకుంటుంది అనుకో, ఏం చేస్తావమ్మా అని అడిగాను. ఆ అమ్మాయి నవ్వి, ఏముందండి, లైట్ వేసుకుని పక్క దులిపేసేసి కొత్త బెడ్షీట్ మార్చుకుని మళ్ళీ పడుకుంటానండి. ఓ చిన్న పెన్సిల్ ముక్క అసౌకర్యంగా ఉంటే నువ్వు బెడ్ క్లీన్ చేసుకు పడుకుంటావు కదా, మనసు అసౌకర్యంగా ఉంటే భర్తతో కొట్లాడితే, భార్యతో కొట్లాడితే, అదే మంచం మీద అటు ఇటు తిరిగి ఒకళ్ళు తెలియని ప్రయాణికుల్లాగా ఉంటే క్లీన్ చేసుకోండి, సారీ చెప్పండి, రాత్రి బ్యాలెన్స్ షీట్ టాలీ చేసేసుకోండి.